సమూయేలు రాసిన రెండవ పుస్తకము 13వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను, మీరు అందరూ ఏకీవించండి. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారును ఒక సుందరీవతియగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలెనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లి అయిన తామారుని బట్టి చిక్కిపోయాను. అమ్నోనుకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటం గలవాడు. అతడు రాజకుమారుడైన నీవు నా నాటి చిక్కుపోటుకు హేతువేమి? సంగతి నాకు తెలియచెప్పవని అమ్నోను తనగా, అమ్నోను నా తమ్ముడుగా అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో అనెను. యెహోనాదాబు, నీవు రోగి అయినట్టు వేషం వేసుకొని నీ మంచం మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లి అయిన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చేర్చుండగా దాన్ని సిద్ధము చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనెను. మరి చదవబడినటువంటి ఈ వాక్యం నుంచి ప్రభు మనతో మాట్లాడుగాక. హల్లెలూయా. సరే, చదవటానికైతే నేను సమూయేలు రాసిన రెండవ పుస్తకం 13వ అధ్యాయము 5 వచనం చదివా. మీకు అర్థం కాదులే, నేను చెప్తాను, వివరిస్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. దావీదుకి అమ్నోను అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఎవరు పేరు చెప్పండి, చెప్పమ్మా. అమ్నోను అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఒక్కడు కాదు, దావీదుకి చాలా మంది పిల్లలు ఉన్నారు. అంతమంది పిల్లలు అమ్నోను అనే వాడు పెద్దవాడు, అందరికంటే పెద్దవాడు అమ్నోను అనే దావీదు సంతానంలో. దావీదుకి చాలా మంది భార్యలు ఉన్నారు, చాలా మంది పిల్లలు ఉన్నారు. వారందరిలో అమ్నోను అనే వ్యక్తి కొంచెం పెద్దవాడు. అయితే అమ్నోను, దావీదుకి చాలా మంది భార్యలు ఉన్నారు కదా, దావీదుకి ఇంకా పిల్లలు ఉన్నారు కదా. ఆ పిల్లలలో ఒక అమ్మాయి చాలా అందంగా పుట్టింది, అబ్షాలోము చెల్లెలు. దావీదుకు కూతురు అందమైన కుమార్తె ఉన్నాడు, అందమైన కొడుకు ఉన్నాడు, అందమైన కుమార్తె ఉంది. ఈడేం చేశాడంటే అమ్నోను అనే వ్యక్తి ఈ అందమైన అమ్మాయిని మోహించాడు. ఆ అమ్మాయి ఏమైందంటే, ఆమె పేరు తామారు. చెల్లెల్ని ఎలాగైనా పాడు చేయాలని తను మనసులో పెట్టుకున్నాడు ఆ విధానాన్ని. ఇక ఇదే ఆలోచన పెట్టుకొని ఉండగా రోజు రోజుకి వాడు చిక్కిపోతున్నాడు అమ్నోను అనే వ్యక్తి. ఇదేంట్రా అని నెడదాకా బాగానే ఉన్నావు కదా, రోజు తగ్గిపోతున్నావు అని దావీదు వాళ్ళ తమ్ముడు కొడుకు, దావీదు వాళ్ళ తమ్ముడు కొడుకు యెహోనాదాబు వచ్చి ఒకరోజు అడిగాడు, ఏమయ్యా నువ్వు రోజు తగ్గిపోతున్నావు ఏంటి? మొన్నటిదాకా బాగానే ఉన్నావు కదా, మరి ఇప్పుడు తగ్గిపోతున్నావు ఏంటి? ఏంటి చిక్కుపోవడానికి కారణం ఏంటి నాకు చెప్పు అని చెప్పి యెహోనాదాబు అనే వ్యక్తి అమ్నోను అడిగాడు. ఏంట్రా, అసలు మొన్నటిదాకా చాలా లావుగా ఉన్నావు, దిట్టంగా ఉన్నావు, అసలు ఇప్పుడు తగ్గిపోతున్నావు ఏంటి, ఇంత చీకిపోతున్నావు ఏంటి, అసలు దీనికి కారణం ఏంటి చెప్పురా అని యెహోనాదాబు అనే వ్యక్తి అమ్నోను అడిగాడు. అప్పుడు అమ్నోను అంటాడు, దావీదు కుమారుడు అమ్నోను అంటాడు, ఏమి లేదురా, నాకు తామారు అంటే బాగా ఇష్టపడ్డాను, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, ఆ అమ్మాయి నేను మోహించాను, ఎలాగైనా ఆ అమ్మాయితో నేను శయనించాలనుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమైందంటే సొంత చెల్లెలు తల్లులు వేరు కావచ్చు కానీ తండ్రి ఒక్కడే. దావీదు పిల్లలంతా అమ్నోను ఎప్పుడైతే యెహోనాదాబుకి ఆ మాట చెప్పాడో వెంటనే తనేం చెప్పాలి? ఎరే బుద్ధి లేదంటరా, ఎవరనుకున్నా నీ చెల్లెలరా, మీ తల్లు వేరు కావచ్చు కానీ తండ్రి మీ నాన్న దావీదే కదరా,
ఇప్పుడు అంటే నువ్వు ఎప్పుడు అను మాకు పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకో, మాకు చక్కగా ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, అలాంటి ఆలోచన రాకూడదు నీకు అని ఈ విధంగా తాను చెప్తే చాలా బాగుండేది. స్నేహితులు చెప్పరుగా మంచి మాటలు చెప్తారా? చెప్పరుగా స్నేహితులు, చెడిపోయే మాటలు ఎక్కువ చెప్తూ ఉంటారు. మరి ఇతను ఏం చెప్పాలి? అరే నువ్వు చర్చికి వెళ్ళరా, ప్రార్థన చేసుకోరా, వాక్యం వినరా, నువ్వు పరిశుద్ధులు సహవాసం కలిగిన వ్యక్తి, అసలు మీ నాన్న మంచి ప్రార్థనా పరుడురా, దావీదంటే మంచి ప్రార్థన చేస్తాడు కదరా అని ఇలా చెప్తే బాగుండేది. కానీ తను మాత్రము ఇలా చెప్పకుండా ఏం చెప్పాడంటే, ఏమీ లేదురా, నువ్వు ఎలాగైనా సరే ఆ అమ్మాయిని నువ్వు మోహించాలంటే ఒక ప్లాన్ చెప్తా చేయరా అన్నాడు. ఎవరు? యెహోనాదాబు. అతను ఏంటి దాన్ని అంటే కపటము కల వ్యక్తి అని అర్థం. యెహోనాదాబుకి ఏంటి అంటే వాడి గుణం ఏంటంటే కపటపు వ్యక్తి. అక్కడ మాట అక్కడ చెప్తాడు, ఎక్కడ మాట ఇక్కడ చెప్తాడు, ఇలా కపట వ్యక్తి యెహోనాదాబు. ఇప్పుడు తినేం చేశాడంటే అమ్నోను పిలిచి, ఏమి లేదురా, నువ్వు ఆ అమ్మాయితో సేనించాలంటే ఒక పని చెయ్యి, ఇలా చేస్తే ఖచ్చితంగా నువ్వు అనుకోవడం జరిగిద్ది అన్నాడు. సరే చెప్పని అమ్నోను అన్నాడు. అప్పుడు యెహోనాదాబు ఏం చేశాడంటే, అమ్నోను నువ్వేం చేస్తావంటే మంచం మీద రోగిష్టి పడుకున్నట్టు పండుకో, నీకు రోగం వచ్చినట్లు నువ్వు మంచంలో పండుకో, నీకు రోగం వచ్చింది, నీకు అనారోగ్యం వచ్చింది, నీకు ఒంట్లో బాగలేదని మీ నాన్నగారు వెళ్ళిపోయింది వార్త, వాళ్ళు వీళ్ళు అందరూ మాట్లాడుకొని మీ నాన్న దాకా వెళ్ళిపోయింది. అప్పుడు మీ నాన్న వస్తాడు నిన్ను చూడటానికి, అయ్యో నా కొడుకు ఏమైందో అనారోగ్యం వచ్చిందని మీ నాన్న వస్తాడు. మీ నాన్న నీ కాడికి వచ్చినప్పుడు మీ నాన్నతో చెప్పు, ఏమని చెప్తావంటే, నా చెల్లెని తామ్మ చేత నేను అరిసెలు చేయించుకొని అంటే ఆ పిండి చపాతీలు చేయించుకొని తినాలనిపిస్తున్నానా అని చెప్పు. అప్పుడు మీ నాన్న నీ చెల్లెల్ని పంపిస్తాడు, తామార్ని, ఎవరు లేదు సమయంలో ఆ అమ్మాయిని నువ్వు ఇది చేయొచ్చు అని చెప్పి. యెహోనాదాబు కపట వ్యక్తిగత వాడు దుర్మార్గుడు వాడు. అలాంటి ఆలోచన యెహోనాదాబు అమ్నోనుకి ఇచ్చాడు, చెడ్డ ఆలోచన ఇచ్చాడు. అప్పుడు అమ్నోను యెహోనాదాబు చెప్పినట్లుగానే మరి ఆ కపటపు ఆలోచనతో, ఆ దురుద్దేశంతో రోగిష్టిగా మనుషులు పడ్డాడు. కొన్నాళ్ళకి అలాగ మనుషులు పడ్డప్పుడు ఆ ఇంట్లో ఉన్న పనివారు, ఆ చుట్టుపక్కల వారు అందరూ మాట్లాడుకొని, అమ్నోనుకి ఏమైందో ఏమో, నేను బాగుండేవాడు మంచం బడి అవ్వట్లేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ వార్త దావీదుకి వెళ్ళింది. ఏమని, దావీదు రాజు గారు నీ కుమారుడు అమ్నోను మంచంలో పడ్డాడు, బాగలేదంట, మరి ఒకసారి మీరు వెళ్ళి చూస్తే అని ఈ విధంగా ఆ దావీదు దగ్గరికి ఈ సమాచారం వెళ్ళటం జరిగింది. అప్పుడు దావీదు అంతని కన్నతండ్రి కదండి, మరి హఠాబుట్టిన అందరినీ ఆ మంత్రుల్ని వారికి ఉన్నటువంటి విధానాన్ని పట్టుకొని దావీదు అక్కడికి వచ్చాడు. అమ్మో నా కొడుకు ఏమైందో చూద్దామని చెప్పేసి వచ్చేసరికి అతను మంచంలో ఉన్నాడు. దావీదు చూసి, ఏంటి పరిస్థితి, ఏంటి, ఎందుకు ఇలా అయ్యామంటే, ఏం లేదులే నాన్న, నాకంతా బాగానే ఉందిలే, కొన్ని రోజులు మంచి ఆహారం తింటే నేను బాగానే మళ్ళా నేను పైకి వస్తాను, నాకు ఆరోగ్యం వచ్చింది, శక్తి బలం వచ్చిందిలే, ఆ చెల్లి ఉంది కదా తామారు, ఆమె నా కాడి పంపించు, చక్కగా కొన్నాళ్ళు నాకు పరిచయం చేసింది, నేను చక్కగా భోజనం చేసుకుని మళ్ళీ బలం వస్తుంది అని చెప్పి ఈ అమ్నోను కపటపు ఆలోచన తండ్రికి చెప్పాడు. పాపం తండ్రి కదా నమ్మాడు, అవి ఒంట్లో బాగాలేదు అంటున్నాడు కదా, కొన్నాళ్ళు తను చెల్లెలే కదా దగ్గరుండి పరిచయం చేస్తాను అనుకుని సరే చెప్పి దావీదు మళ్ళా ఇంటికి చెప్పి తామారికి పంపించాడు. జాగ్రత్తగా ఉండండి. తామారు పంపించిన తర్వాత తామారు ఏమనుకుని, మా అన్నయ్యకు బాగలేదు, రోగంతో ఉన్నాడు, మనుషులో ఉన్నాడు చెప్పి తాను కూడా అరిసెలు ఇవన్నీ పిండి వంటలు చేసి తనకు వడ్డిస్తూ ఉన్నాడు. ఒకరోజు అలా చేస్తున్నప్పుడు ఒకరోజు జనం అందరినీ ఈ అమ్నోను ప్రబుద్ధుడు, ఎందుకంటే తనలో ఆల్రెడీ దుష్ట ఆలోచన ఉంది కదా, అందరినీ అన్నం తినకుండా పోడే బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళు అందరినీ అలా తరుగుతూ అందరూ బయటికి బయటికి అంటున్నాడు. అమ్మో ఏందో చెన్నై గారికి అంత కోపం వచ్చిందని చెప్పి పనులు కదండి భయపడి అందరు బయటకు పారిపోయారు. అప్పుడు ఇక ఒక్కతే ఉన్న చూసి ఆమెను బలవంతంగా ఆమెతో శయనించాడు బలవంతంగా. అప్పుడు చెప్పింది తామరన్న, నీవు నాకు అన్న వరుస అవుతావు, ఈ విషయం నాన్న తెలిసి నాన్న బాధపడతాడు,
మనం యూదులము, ఈ విషయాన్ని ఇలా చేయకూడదు, ఇది పాపం అని ఆనాడు తామారు తన అన్నైన అమ్నోనుకి తెలియచేసింది. కానీ ఆ అమ్నోను మాట, ఆ తామారు మాట అమ్నోను వినలేదండి. చెల్లెని జీవితం నాశనం చేశాడు. ఇక ఆ తర్వాత నాశనం చేసిన తర్వాత మరలా పనులను పిలిచి, ఏయ్ దీన్ని బయట గట్టియనరా అని చెప్పాడు. ఆమెమో ఏడుస్తుంది, అయ్యో నా జీవితం నాశనం చేశాడని. సరే అన్నా, నా జీవితం నాశనం చేసావు, కొన్నాళ్ళు ఇక్కడ తలదాచుకుంటాను, ఇలా కట్టుబాట్ల మీద చింపి చుట్టూ మీద అట్ట బయటికి పోయని ఏడుస్తుంటే పో అని చెప్పి వాడు ఒక మూర్ఖుడు అందరు పనులను తీసుకొచ్చి ఇంట్లో నుంచి గేటేసి నెట్టేసేసాడు ఆ సహోదరుని. ఇంకేముంది, ఆయన ఎవరి కుమార్తె? రాజుగారి కూతురు. ఎంత ఎంత బంగారం ఉంటుంది వాళ్ళకి, ఎంత నగలు ఉంటాయి, ఎంత వస్త్రాల అలంకరణ ఉంటుంది. చూడంగా తెలిసిపోయింది ఏమో రాజుగారి కుమార్తె చూడ తెలిసిపోయింది. ఆ రోజుల్లో అంత హుందాగుంటారు వాళ్ళు. ఆమె బయటికి రాగానే రాజుగారి కుమార్తె కదా, వెళ్ళేటప్పుడు చక్కలు వచ్చేటప్పుడు ఇలా వచ్చిందని చెప్పి అందరూ అర్థం చేసుకున్నారు, ఏదో జరిగింది సంథింగ్ అని. వెంటనే ఆ తామర బట్టలు చించుకొని నెత్తిన బూడిదంటే ఆ నేల మీద బూడిదంతా పోసుకొని నెత్తిన వేసుకొని నెత్తిన కొట్టేసుకొని నేర్చుకుంటూ వెళ్తా ఉంది. ఏడ్చుకుంటా ఎక్కడికి వెళ్తా ఉంది? వాళ్ళ అన్న అబ్షాలోము దగ్గరికి వెళ్తా ఉంది. వాళ్ళ అన్న కాడికి వెళ్తుంది. ఇలా పూర్వలు చెప్పారు, ఏమయ్యా అబ్షాలోం, మీ చెల్లెలు ఏడ్చుకుంటూ వస్తూ ఉంది, చినిగిపోయిన బట్టలు వేసుకుంది, నెత్తిన బూడిద పోసుకుంది, నెత్తి మీద కండ కప్పుకుంది, అసలేం మాకు అర్థం కావట్లేదు, ఏంటో మీ చెల్లెలు బజార్కి వచ్చింది, అయినా రాజుగారి కుమార్తె కదా అలా రావచ్చు అని అందరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే అన్ని అబ్షాలోం గప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఏమేమి చెల్లెలు ఏం చెప్పిద్ది ఆడపిల్ల, ఏడుస్తూ ఉంది, అర్థం చేసుకున్నాడు. అప్పుడు చెల్లెలా నువ్వు ఇలాగే ఉండు, నువ్వేం మనసులో పెట్టుకోవద్దు అని చెప్పి చెల్లెలు కదండి చక్కగా బట్టలు మెదేసుకొని సొంత చెల్లెలు కదా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. ఒక 2 సంవత్సరాలు గడిచిపోయింది. అబ్షాలోము అనే వ్యక్తికి మంచి మంచి పొలాలు ఉన్నాయి. వాళ్ళు గోధుమలు పండిస్తారు, జొన్నలు పండిస్తారు, వరి పండిస్తారు. రాజు పిల్లలు కదా, చాలా ఆస్తి ఉంది, అందుట్లో భాగంగానే వారు పంటలు పండించేవారు. సరే, ఈ సంవత్సరం పంట బాగా వచ్చింది. ఆ తర్వాత గొర్రెలు కూడా ఉన్నాయి, వారికి గొర్రెలు కూడా ఉన్నాయి. గొర్రెలు చాలా విస్తారంగా ఉండేవి. ఆ రోజుల్లో గొర్రెలు ఉండేవి. ఎండాకాలం వచ్చినప్పుడు నాకు తెలిసినంత వరకు ఏం చేస్తారంటే ఎండాకాలంలో గొర్రెలను అమ్ముతారు. ఎక్కువ అమ్మేవారంతా ఎండాకాలంలో ఎక్కువగా అమ్ముతారు, గొర్రెలు అమ్ముతారు, బొచ్చు కత్తిరించేసి అమ్ముతారు. ఆ సంవత్సరం అబ్షాలోము తనకున్న గొర్రెలు బొచ్చు కత్తిరించాడు, బేరం పెట్టాడు, మంచి రేటు వచ్చింది. ఈ సంవత్సరం అన్నిటికంటే ఈ సంవత్సరం బాగా లాభం వచ్చిందని చెప్పి అబ్షాలోము ఒక విందు ఏర్పాటు చేశాడు. అన్ని సంవత్సరాలు పంట కంటే ఈ సంవత్సరం నాకు ఇంకా అభివృద్ధి వచ్చింది అనే సంతోషంతో వాళ్ళ ఇంట్లో ఒక మంచి విందుని ఏర్పాటు చేశాడు. విందుని ఏర్పాటు చేసి అబ్షాలోము అనే వ్యక్తి దావీదు దగ్గరికి వెళ్ళాడు. ఏమన్నాడంటే, నాన్న ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం నాకు బాగా లాభం వచ్చింది, అందుకనే నేను మా ఇంట్లో ఒక విందు ఏర్పాటు చేస్తున్నాను, నీవు మంత్రులు అలా నీ పక్కన ఉన్నటువంటి వారందరూ రండి, ఈరోజు మా ఇంటికి వచ్చి మీరు భోజనం చేయాలని అబ్షాలోము దావీదుని పిలిచాడు ఇంటికి భోజనానికి. అందరూ వెళ్ళి చెప్పండి హల్లెలూయా. అప్పుడు దావీదు అంటాడు, లేదు నాయన, లేదు, ఒకవేళ నేనే మీ ఇంటికి భోజనానికి వస్తే నాతో పాటు చాలా మంది వస్తారు, అంతమంది నువ్వు భరాయించడం కష్టమవుతుంది, వద్దులే, నువ్వేదో భోజనం అంటున్నావు కదా, నీవు ఏర్పాటు నువ్వు చేసుకో, పర్లేదులే, నేను రాను, నేను వస్తే నువ్వు తట్టుకోలేవు, నాతో పాటు చాలా మంది వస్తారు కదా, వద్దులే అని చెప్పాడు. అప్పుడు ఆ మాటకి అబ్షాలోము అంటాడు, నానా ఒకవేళ నువ్వు రాపోయి నువ్వు మరి అన్నోళ్ళని పంపించు, అన్నోళ్ళందరూ పంపించు, మేమందరూ కలిసి చక్కగా ప్రేమ విందు కాదు, చక్కగా విందులో పాలు పొందుతాం అని చెప్పాడు. అప్పుడు దావీదు తనకి ఎంతమంది పిల్లలు ఉన్నారో వారందరూ చెప్పాడు. ఏమని? అబ్షాలోము తన ఇంట్లో విందు ఏర్పాటు చేస్తున్నాడు, నన్ను పిలిచాడు, నాకు ఖాళీ లేదు, రానని చెప్పాను,
అయితే మిమ్మల్ని అందరూ రామన్నాడు. నా పిల్లలారా మీరు ఎక్కడెక్కడ ఉన్నారో మీరందరూ పలానా రోజున అబ్షాలోము ఇంటికి వెళ్ళండి, ఆ అబ్షాలోము మీకు విందు ఏర్పాటు చేస్తున్నాడని దావీదు గారు వారికి పిల్లలందరికీ వర్తమానం పంపించాడు. వాళ్ళ దగ్గర దూతలు ఉంటారండి, రాజు దగ్గర భటులు ఉంటారు. రాజుగారు ఏం చెప్తే పరిగెత్తుకుంటే ఇలా పనిచేసేవారు ఉంటారు. రాజుగారు ప్రతి బిడ్డకి ఇట్లాగా దూతలు పంపించారు, వర్తమానం పంపించారు. ఆ సమయానికి అబ్షాలోము ఇంటికి అందరూ వచ్చేసారు, దావీదు పిల్లలతో వచ్చేసారు. అందరూ చెప్పండి. ఇక వచ్చిన తర్వాత ఇక్కడ జాగ్రత్తగా ఉంది. ఇక్కడి నుంచి అబ్షాలోము ఏం పెట్టుకున్నాడు? అమ్నోను అనే వ్యక్తి నా చెల్లెల్ని పాడు చేశాడు, నా చెల్లెల జీవితాన్ని నాశనం చేశాడని అబ్షాలోము లోన పగ పెట్టుకునే ఉన్నాడు, మర్చిపోలా. 2 సంవత్సరాలు గడిచిపోయినా కానీ పగను మర్చిపోలేదు. వీడు అమ్నోను అనే వ్యక్తి నా సొంత చెల్లెల్ని జీవితం నాశనం చేశాడని చెప్పి లోన పెట్టుకున్నాడు. సరే, అందరూ వచ్చారు. అందరికి చక్కగా బిర్యానీలు లేదంటే పలావు, ఇంకా మరి ఆ రోజుల్లో ఏట మాసాలు ఉండే కదండి, ఏట మాసాలు, ఫ్రైలు, చేపలు అన్నీ చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. అప్పుడు అబ్షాలోము తన దగ్గరుండి పనులను పిలిచి, అరే ఇటాన్రా అన్నాడు. సార్ చెప్పండి సార్. ఏంటి సార్ అంటే, ఏం లేదురా, నేను అందరు భోజనం చేసిన తర్వాత ద్రాక్షరసం ఇస్తాను. ద్రాక్షరసం తాగిన తర్వాత మత్తుగా ఉంటారు. నేను అబ్షాలోముకి ఎక్కువ అన్నం పెట్టించి ఎక్కువ ద్రాక్షరసాన్ని తాపిస్తాను. అలా చెప్పండి. ఏం పేరు చెప్పాను? అబ్షాలోము అమ్నోనుకి చెప్పాడు. అమ్నోను గురించి చెప్తున్నాడు. నేను అమ్నోనుకి ఎక్కువ అన్నం పెట్టించి ద్రాక్షరసము తాగుతాను. అప్పుడు వాడు ఏమవుతాడు? మత్తుడిగా ఉంటాడు. ఎప్పుడైతే అమ్నోను మత్తుడిగా ఉన్నాడో మీరందరూ ఒక్కసారి అటాక్ చేసి వాడిని చంపండి. అబ్షాలోము అమ్నోను చంపమని పనివారు చెప్పాడు. పనివారు భయపడ్డారు. అదేందయ్యా, ఆయన రాజకుమారుడు కదా, రాజుగారు తెలితే మమ్మల్ని చంపుతాడు, ఎంత బాగా నమ్మించేయండి. అప్పుడు అబ్షాలోము అంటాడే, చెప్పింది నేను, చంపండి, మీ మీదకి ఏమి రాకుండా నేను చూసుకుంటానని చెప్పాడు. సరే, అందరూ వచ్చారు. అందరికీ చక్కగా అన్నం వడ్డిస్తూ ఉన్నారు. యూదుల లెక్క ప్రకారం ఏంటంటే వారు అన్నదిన తర్వాత ద్రాక్షరసం తాగుతారు. సరే, అందరూ ద్రాక్షరసం తాగారు. ఈ అమ్నోనుకి కొంచెం ఎక్కువ, ఎందుకంటే లోనే పెట్టుకున్నాడుగా, కొంచెం ఎక్కువ పోసి తాపించాడు. ఎప్పుడైతే అమ్నోను మత్తుడిగా ఉన్నాడో ఈ అబ్షాలోము పని వారందరూ వచ్చి అతని మీద పడి నరికి చంపేశారు. ఇతన్ని అందరి ముందు నరికి చంపుతా ఉంటే మిగతా వాళ్ళు ఉన్నారుగా, దావీదు పిల్లలు అందరూ భయంతో కేకలు పెట్టుకుంటా ఆ కంచెర గాడిదలు ఎక్కేసి పారిపోయారు. అందరూ పారిపోయారు. ఎవరుంటారు? ఒక మనిషి చంపుతున్న భయంతో అందరూ పారిపోయారు. ఈ విషయము దావీదుకు తెలిసింది. ఏమని? అబ్షాలోము అనే నీ కుమారుడు నీ పిల్లలందరూ చంపేశాడని చెప్పి ఎవరో వర్తమానం దావీదు తీసుకెళ్ళారు. దావీదు ఇంకేముంది, నా పిల్లలందరూ చచ్చిపోయారని చెప్పి ఆయన బట్టలు చింపుకొని ఆ బట్టలు నెత్తి మీద తీసుకుని ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, నా పిల్లలందరూ చచ్చిపోయారని. అలా ఏడుస్తూ ఉన్నప్పుడు కొంత సమయానికి మళ్ళా యెహోనాదాబు అనే వ్యక్తి వచ్చాడు. వచ్చి, రాజుగారు మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఏది కాదు, మీరు కొంచెం కలర్ తగ్గించండి. అందరి పిల్లలు చచ్చిపోలేదు, అమ్నోను అనే వ్యక్తి ఒక్కడే చచ్చిపోయాడు. ఎందుకంటే అబ్షాలోము చెల్లెల్ని ఆ రోజు చెడిపారు కాబట్టి మనసులో పెట్టుకొని పగబెట్టుకొని ప్లాన్ ప్రకారం చంపేశాడండి. అందరు చచ్చిపోలేదు, అమ్నోను ఒక్కడే చచ్చిపోయాడు అని చెప్పాడు. మరి ఈ అబ్షాలోము ఏమైపోయాడు? ఎప్పుడైతే అమ్నోను చంపాడో వెంటనే అడవికి పారిపోయాడు. ఎందుకు? వాళ్ళ నాన్న వస్తే మళ్ళీ కొడతాడు, చంపుతాడు అని భయంతో అబ్షాలోము అడవికి వెళ్ళి పారిపోయాడు. నేను ఈ పూట ముగ్గురు గురించి చెప్పాలనుకున్నాను, ముగ్గురు గురించి చెప్పాను. ఇప్పుడు వివరిస్తున్నాను, ముగింపులోకి వచ్చాను, వినండి. 1, అమ్నోను అంటే ఎవరంటే, అమ్నోను తన జీవితం ఏంటంటే చెడ్డదాన్ని ఆశించేవాడు అమ్నోను.
చెడుని ఆశించేవాడు అమ్మును. ఇలాగ మనం అయితే ఉండకూడదు. ఈ అమ్మును లాగా మనం అయితే మన జీవితాలు అయితే ఉండకూడదు. కంటికి కనిపించిన ఆశించే ఆ రాంగ్ స్పిరిట్ మన నుంచి తొలగిపోవాలి. నిజమే, తామారు అందంగా ఉంది, ఆమె నీకు చెల్లెలు కదా అమ్మను. ఒకవేళ మీ అమ్మకో మీ నాన్నకో చెప్తే చక్కగా మంచి అమ్మాయి, అంతకంటే ఇంకా అందమైన అమ్మాయి చూసి పెళ్లి చేస్తారు కదా. ఈ అమ్మును అనే వ్యక్తి ఒక రాంగ్ స్పిరిట్, ఏది కంటికి కనపడితే అది మంచిదని చెప్పేసి అన్ని డిసిషన్ తీసుకునేవాడు అమ్మును వ్యక్తి. తొందరపాటు నిర్ణయం తీసుకుంటాడు అమ్మును. ఈరోజు చాలామంది పిల్లలు ఇలాగ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వారి జీవితం నష్టపరుచుకుంటున్నారు. ఒకటి, అమ్నోను లాగా మనం ఉండకూడదు. ఏదో మన కంటికి కనిపించింది, మన కంటికి అందంగా ఉంది, మనకు మనసుకు మెచ్చింది, మనకి ఇష్టమైంది అనుకుని మనం ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోకూడదండి. అమ్నోను తొందరపడి నిర్ణయం తీసుకున్నాడు, తామారు జీవితం నాశనం చేశాడు. ఆ తద్వారా కొన్ని సంవత్సరాలకి తన ప్రాణాన్ని తను పోగొట్టుకున్నాడు. అమ్నోనేమో తామారు జీవితం నాశనం చేశాడు, అబ్షాలోము అమ్నోను చంపేశాడు కదా. ఇలాగా అమ్నోను లాగైతే మనం ఉండకూడదు. ఒకటి, అమ్నోను లాగా ఉండకూడదు. రెండవది, యెహోనాదాబు. ఇతను వచ్చి అమ్నోనుకి ఏం చెప్పాడు? ఎరా నువ్వు మంచంలో వండుకున్నట్టు యాక్షన్ చెయ్యి, మీ నాన్న వస్తాడు, మీ నాన్నకు చెప్పు నా చెల్లెల చేత వంట చేయించమని, అప్పుడు మీ చెల్లెలు ఒకటి ఇంట్లోకి వచ్చిద్దిరా, ఆ జీవితాన్ని పాడు చేయొచ్చు అని యెహోనాదాబు చెప్పాడు. కపటపు ఆలోచన చెప్పాడు, బుద్ధి లేని వ్యక్తి. ఏం చెప్పాలి తను? అరే అలా చేయకూడదురా, మనం ఇలా బ్రతకాలి అని ఇలాంటి మాటలు చెప్పాల్సిన వ్యక్తి చెడగొట్టే మాటలు చెప్పాడు. మనం కూడా మన జీవితాలను కూడా చెడగొట్టే మాటలు చెప్పకూడదు, కానీ మన మాటలు 10 మంది జీవితాన్ని బాగు చేసేటట్టు ఉండాలండి. అందుకనమాట మన మాటలు 10 మంది జీవితాన్ని కట్టేటట్టుకు ఉండాలి, బాగు చేసేటట్టు ఉండాలి. యెహోనాదాబు ఎరే ఇలా చేస్తే నువ్వు అనుకున్న సక్సెస్ అవుతుంది అన్నాడు. కానీ అరే అట్ట చేయకూడదురా, అటు చేయకూడదు, మన యూదులురా, మీ నాన్న రాజుగారు రా, మీ నాన్న మంచి ప్రార్థన పరుడురా, అసలు ఆ చెల్లెలతో ఎలాంటి పని ఏంట్రా, కావాలంటే మీ నాన్న చెప్పురా, మంచి పెళ్లి చేస్తాడు, ఇంకా ఈ దేశంలో చాలా అందమైన అమ్మాయిలు ఉన్నారా, ఎవరినో ఒకరిని ఇచ్చేస్తాడు, ఇలా చెప్తే అంత బాగుంటుంది. లేకుంటే అరే ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు చక్కగా అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకోరా, వాక్యం చదువుకోరా, వ్యక్తిగత మోకాల మీద గడుపురా అని ఇలా చెప్తే అంత బాగుండేదు. అలాంటి చెప్పలేదండి యెహోనాదాబు. అలాంటి మాటలు చెప్పకుండా తన అమ్నోని జీవితాన్ని చివరికి ఏమని తెలుసా? యెహోనాదాబు చెప్పిన మాటలు బట్టి అమ్నోను చచ్చిపోయాడు. అదే యెహోనాదాబు అరే అట్లా చేయకూడదురా, మంచి పని కాదురా, ప్రార్థన చేసుకోరా, దేవుడు సహాయం చేస్తారా, ఆయన ఇంటేంట్రా, అది కరెక్ట్ కదని చెప్తే తన జీవితం బాగుంటుంది కదండి, తన జీవితం మంచిగా ఉండదు కదా. అలాగా మరి యెహోనాదాబులాగా మనం అయితే చేయకూడదు. దేవుడు మహిమ కలుగును గాక. కపటపు ఆలోచన అందరూ ఈరోజు మీరు గమనించండి, వాక్యం చెప్తున్నాను, ఎప్పుడు కపటంగా ఆలోచించేవాడు జీవితాలు కుటుంబాలు నాశనం అయిపోతాయండి. కపటమైన ఆలోచనలు చెప్తూ ఉంటారు కొంతమంది. కపటం కొంపలు నాశనం చేసే ఆలోచనలు చెప్తారు, కపటపు ఆలోచన. కొంపలు చెడిపోయే ఆలోచనలు చెప్తారు. భార్యాభర్తల మధ్య ఉన్నారు అనుకోండి, ఏదో భార్య కోపంలో తాపంలో వెళ్ళిపోతానంగానే అప్పుడు ఆ భార్యకి ఏం చెప్పాలంటే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు దగ్గర వాళ్ళు మాట్లాడుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి, మీరు కొంచెం ఓర్చుకోండి, లేదా వెళ్ళకూడదమ్మా బయటకు అని చెప్తే ఆ తొందరపాటులో ఆ సహోదరి ఆవేశంతో వీళ్ళు చెప్పిన మాటలకి కొంచెం తగ్గి మళ్ళా ఆ కోప దిగమింకు ఇంటికి వచ్చి చక్కగా తన భర్త సంసారం చేసిద్దిగా. అని చెప్పరు, ఏంది ఆయనతో సంసారం చేస్తాను, నేనైతేనా వాడిని ఇప్పటి తన్నేవాడిని, నువ్వు కాబట్టి ఇంకా ఉన్నావు, ఆయన అర్థ తిడితే ఎవడు చేస్తాడు సంసారం, వెళ్ళిపో, బట్టలు పట్టుకొని వెళ్ళిపో, ఇప్పుడు వెళ్ళిపో, మాకు ఒక్క నిమిషం కూడా ఉండదు, ఉంటే నేను ఒప్పుకోను, ఉంటే ఎవరు ఒప్పుకోరు, ఒప్పుకోదంట. మళ్ళీ ఈ డైలాగ్ మళ్ళీ ఉంటే నేను ఒప్పుకోను, వెళ్ళిపోవాలి, నువ్వు వెళ్ళిపోవాలి, మీ ఆయన వదిలిపెట్టు, నీ పిల్లలు వదిలిపెట్టు, వెళ్ళిపో, వాడు మొహం వాడు నిన్ను చూసేది అని ఇలా కపటపు ఆలోచన కుటుంబాలు చెడగొట్టేవారు చాలామంది ఉన్నారు. ఏదైనా ఒక మనిషి ఒక ఆలోచన చెప్పాడంటే ఆ ఆలోచన కుటుంబాన్ని కట్టాలి, జీవితాన్ని బాగు చేయాలండి. యెహోనాదాబు
కపటపు ఆలోచన చెప్పే వ్యక్తి అండి. అక్కడ చెప్పే మాట అక్కడ చెప్తాడు, ఇక్కడ చెప్పే మాట ఇక్కడ చెప్తాడు, చివరికి కుటుంబాలు పాడు చేస్తాడు. ఈ యెహోనాదాబు ఎలా రాంగ్ స్పిరిట్ మన కుటుంబాలను చేస్తున్నాము, మన నుంచి ఏ శ్రామలో తొలగిపోను గాక. హల్లెలూయా. మూడో వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను, అబ్షాలోము. అందరూ చెప్పండి, అబ్షాలోము. ఈ వ్యక్తి ఎలాంటాడంటే చూడటానికి చాలా అందంగా ఉంటాడు. అబ్షాలోము చాలా హైట్ ఉంటాడు, జుట్టు బాగుంటుంది, చాలా అందంగా వాడు. దావీదుకు పుట్టిన పిల్లల్లో అబ్షాలోము చాలా అందంగా ఉంటాడంట. ఆయన ఒక్కసారి ఎంటికలు కట్ చేస్తే ఆడవాళ్ళ ఎంటికలు కంటే అన్ని ఎంటికలు వస్తాయంట. అంత అందగాడు, అంత ఎత్తరి, అంత తెల్లగా ఉంటాడు, అంత జుట్టు కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ చాలా అందగాడు దావీదు పిల్లల అబ్షాలోము. కానీ ఎంత అందగాడు అనేది ఏ సుఖం అండి. హృదయం ఏం పెట్టుకుంటాడు? పగ పెట్టుకుంటాడు. ఎప్పుడు అవకాశం వస్తే చంపుతామా అని సొంత అన్నను చంపిన వ్యక్తి అబ్షాలోము. ఎవరిని చంపాడు? సొంత అన్నను చంపాడు. పైకేం అందంగా బాగా సుందరంగా కనపడతాడు, లోన ఏం పెట్టుకుంటాడు? పగ పెట్టుకుంటాడు. పగ చంపాలి అని పగ పెట్టుకుంటాడు. ఈరోజు చూడండి, చూపులు చాలా మంది అందంగా బాగానే ఉంటారు, లోన మాత్రం ఎంత పగ ప్రతీకారం దేశం పెట్టుకుంటారు. ఇలాంటి స్పిరిట్ కూడా మనలో నుంచి యేసు నామములో వెళ్ళిపోను గాక. హల్లెలూయా. ఏ స్పిరిట్? అబ్షాలోము స్పిరిట్. అది రాంగ్ ఆలోచనలు ఉంటాయి. అబ్షాలోము చూడటానికి బాగానే ఉంటారు, కానీ లోన అంత గుండె నిండా పగ పెట్టుకుంటారండి. ఇలా మనమైతే పగ పెట్టుకోకూడదు, మన గుండెల్లో పగ పెట్టుకోకూడదు. ఎవరైనా సరే మనకి కీడు చేస్తే ప్రభుకి అప్పగిస్తే ఆ ప్రభే చూసుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పగ తీర్చుకుంటా నా పని అని ప్రభు సెలవిచ్చాడు కదా. ప్రభు చెప్పాడు కదా, నిన్ను ముట్టిన వారు నా కనుగుడ్డును ముట్టినట్టు ప్రభు చెప్పాడు. ఎవరైనా నిజంగా మనం ద్రోహం చేస్తే, ఎవరైనా మనల్ని బాధిస్తే మనం ప్రార్థన చేద్దాము, దేవుడే చూసుకుంటారు వారి గురించి. దేవుని స్తోత్రం కలుగును గాక. ముగ్గురిని పెట్టాను ఈ పూట మీకు ముందు. ఒకటి అమ్నోను, అంటే కంటికి ఏది నచ్చితే అది చేస్తాడు అమ్నోను. ఎలా మనం ఇప్పుడు చేయకూడదు. ఇది మంచా, కరెక్టా, కాదా, ఇది చేస్తే మేలు వచ్చిద్దా, ఈ పని చేస్తే కీడు వచ్చిద్దా, ఈ పని చేస్తే దేవునికి అవమానం వచ్చిద్దా, లేక ఈ పని చేస్తే దేవునికి మహిమ వచ్చిద్దని 1-4 సార్లు ఆలోచించి మనం ఏ డిసిషన్ తీసుకున్నా కానీ ప్రభు పాదాల చెంత పెట్టి ఆ చేసే పని కోసం ప్రభు దగ్గర విచారణ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభు మనల్ని మంచి మంచి త్రోవలు నడిపిస్తాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండోది యెహోనాదాబు గురించి చెప్పాను. ఆ వ్యక్తి చెడ్డవాడు, కపట మాటలు చెప్తాడు. అక్కడ మాటలు ఇక్కడ చెప్తాడు, ఇక్కడ మాటలు అక్కడ చెప్తాడు, చివరికి కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తాడు. అలా మనం ఉండకూడదు. మన ప్రభు మనకేం చెప్పాడంటే, నువ్వు మాట్లాడితే అవునంటే అవునన్నట్టు ఉండాలి, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా ఉండాలి? మన మాటలో చాలా కొద్దిగా ఉండాలి, చాలా కొద్దిగా ఉండాలి. అవును అంటే అవును, కాదు అంటే కాదు, అలాగ ఉండాలి. వినబెట్లారా కపట మాటలో యెహోనాదాబు చేశాడు. తాను దేవుడే మాట్లాడాడు. ఏమని తెలుసా? యెహోనాదాబు కపట వ్యక్తిని ప్రభు రాశాడండి దాని గురించి. ఎంత విచారం కదండి. ఒక వ్యక్తి గురించి వీడు కపట వ్యక్తి అని దేవుడే రాశాడంటే ఇంకంతకంటే ఏముంటుంది? భయంకరమైన స్థితి. మరి అలాంటివి కూడా మన ప్రభు మనలో చేస్తున్నామని తీసేయబడిన గాక. ఆమేన్. మూడో వ్యక్తి గురించి మనం నేర్చుకున్నాము, అబ్షాలోము. ఫస్ట్ వ్యక్తి ఏమో అమ్నోను, రెండో వ్యక్తి ఏమో యెహోనాదాబు, మూడో వ్యక్తి ఏమో అబ్షాలోము. ఈ అబ్షాలోము ఎలాంటి అంటే అందంగా ఉంటాడు, కానీ లోన పగ పెట్టుకుంటాడు. చూడటానికి అందంగా ఉంటాడు, లోన గుండె నిండా పగ పెట్టుకుంటాడు. అంటే అందంగా ఉండేవారంతా పగ పెట్టుకుంటారని నేను చెప్పను, అలా అని కూడా చెప్పుకోకూడదు. కానీ ఇతను మాత్రం చూడటానికి అందంగా ఉండేవాడు, కానీ గుండెల్లో పగ పెట్టుకునేవాడు. మరి మనం కూడా మన గుండెల్లో ఏమిటి పగ ప్రతీకారాలు పెట్టుకూడదు. మనకి ఎంత బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంతమంది నిజంగా మనల్ని చాలామంది బాధిస్తూ ఉంటారు. చాలామంది లోకంలో మనల్ని మాటల చేత బాధిస్తారు, వారి క్రియల చేత బాధిస్తారు, వారి యొక్క చేష్టాల చేత బాధిస్తారు. ఏదో ఒక రీతిగా మరి మనల్ని బాధించినప్పుడు మనం ఖచ్చితంగా వారి కోసం ప్రార్థన చేస్తే, దేవునికి అప్పగిస్తే వారిని దేవుడే చూసుకుంటాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేశారంటే ఒక మంచి ప్రార్థనాపరుడైన దావీదు జీవితాన్ని
వారు అవమానపరిచారు. అమ్నోను కొడుకే, అబ్షాలోము కొడుకే, కానీ ఇప్పుడు ఇద్దరు కలిసి తండ్రి అయిన దావీదుని అవమానపరిచారు. ఈరోజు చూడండి, పిల్లలు చేసే చేష్టలు తల్లిదండ్రులు అవమానం వచ్చింది. ఏమండి మీ అబ్బాయి మాట అంటలేదండి అంటారు. ఏమ్మా మీ అబ్బాయి చెప్పుకోమ్మా అంటారు. ఈ పిల్లలు చేసే పనుల వల్ల తల్లిదండ్రులకి అవమానం వస్తుంది. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఏమో మంచిగా ఉంటారు, చక్కగా డీసెంట్గా ఉంటారు, కుటుంబ సమేతంగా ఉంటారు, చక్కగా ఏదో ఉన్నదాన్ని తింటూ ఉంటారు, తర్వాత పిల్లల్ని చదివించుకుంటూ ఉంటారు. ఈ కోవలో తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటారు, బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇలా ఉండే తల్లిదండ్రులు ఇలా ఉంటారు. కానీ వీళ్ళకు మాత్రం ఉండే పిల్లలు మాత్రము విచ్చలుడిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ పిల్లలను బట్టి తల్లిదండ్రులకు అవమానం వస్తూ ఉంది. ఇప్పుడు అమ్మును బట్టి దావీదుకు అవమానం వచ్చింది, అబ్షాలోమును బట్టి దావీదుకు అవమానం వచ్చినట్టుగా ఇలాంటి పిల్లలు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రులకు అవమానం తీసుకొచ్చే పిల్లలు ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి మనమైతే మన బిడ్డలను కూడా ప్రభువుకు ఇచ్చినప్పుడు, ప్రభువుకు అప్పగిచ్చినప్పుడు నిశ్చయంగా మన బిడ్డలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన బిడ్డలు మనకు అవమానం తేవటం కాదు, కానీ మన బిడ్డల ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కుటుంబాల ద్వారా దేవుని నామానికి మహిమ రావాలండి. మన జీవితాన్ని బట్టి కావచ్చు, మన ప్రవర్తన బట్టి కావచ్చు, మనకున్న పరిచయం బట్టి కావచ్చు, మన కుటుంబాన్ని బట్టి కావచ్చు, లేకపోతే మనకున్నటువంటి పాపార్చన బట్టి కావచ్చు, ఏదైనా సరే మనకున్నది ఏదైనా వాటన్నిటి ద్వారా దేవునికి మాత్రమే మేము వచ్చినట్లుగా మనం జీవించి ప్రభుని కనపరచుదాం గాక. హల్లెలూయా. నిశ్చయంగా ఈ పూట మనకు ప్రభు నేర్పించిన పాఠాలు అబ్షాలోము, అమ్నోను, యెహోదాబు. వాక్యం ఎలాంటిదంటే జుంటె తేనె దారుల కంటే చాలా మధురమైందండి. అలా చెప్పండి, చాలా మధురమైంది వాక్యము, చాలా విలువైందండి వాక్యము. ఎవరు మారుస్తారండి? ఒక మనిషి చెడ్డగా ఉన్నాడు, ఒక మనిషి జీవితం పతనం అయిపోయింది, ఒక మనిషి జీవితం నాశనం అయిపోయిందండి. ఎవరు ఆ మనిషిని బాగు చేస్తారు? ఎవరు ఆ మనిషిని మంచి లీట్గా చేస్తారు? ఎవరు ఆ మనిషిని సరైన దారిలో నడిపిస్తారండి? ఎవరు చేయలేరు. కానీ వాక్యము, దేవుని వాక్యం ఒక మనిషిని కడుతుందండి, ఒక మనిషిని బాగు చేస్తుంది, ఒక మనిషిని బ్రతికిస్తుందండి. నశించిన నరకాని వ్యక్తిని మరలా జీవింపు చేసి పరలోకాన్ని తీసుకునే దేవుని వాక్యం అండి. అందుకని ఈ వాక్యం బాగా ఆధారపడాలి, వాక్యం బాగా వినాలి, వాక్యం బాగా చదవాలి. దివారాత్రులు మన వాక్యాన్ని చదివి వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఖచ్చితంగా మన కుటుంబాలు కట్టబడతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు మన ఇడుకుల్లో నీరు కట్టి ఫలింపు చేసి మనల్ని, మన కుటుంబాన్ని బట్టి సమస్తమై మా ఘనత ప్రభువాలు యేసుకే కలుగును గాక. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాము. మహోన్నతుడైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు ప్రభువా. ఈరోజు రెండో రోజు శుద్ధీకరణ కూడిక చాలా బాగా జరిగించారు. కృతజ్ఞత స్తోత్రాలు. ఇంకా నేను మంచిగా ప్రవర్తించడానికి మాకు సహాయం దయచేయండి. ఇంకా నేను గణపరచాలి, ఇంకా నేను ఎలుగెత్తి కీర్తించాలి, ఇంకా 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 బాగా నేను మంచిగా ప్రజెంట్ చేసే కృప నిత్యము దయచేసి మేము పొందండి. ఏ స్తోత్రాలు, చేసిన ప్రార్థనలు విన్నారు, జవాబు ఇచ్చారు. కృతజ్ఞత స్తోత్రాలు. విన్న వాక్యాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రాలు. ప్రతి మాట మా హృదయంలో నీరు కట్టి ఫలింపు చేసి మీరు మేము పొందండి. స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి కూడి ఉంచుకొని మేము గృహాలకు వెళ్తుండగా మాతో మీ సన్ని తోడించి నడిపించండి. మార్గవంతుల్ని రక్తం ప్రోక్షించండి, దృష్టి నశింపు చేయండి. మా మధ్యలో మీరు సంచరించి తండ్రి కుమార పరిశుద్ధ దేవునిగా ప్రభు మీరు మేము పొందండి. మళ్ళీ రేపు 3 రోజు ప్రభు శుద్ధీకరణ కోడికలు మీకు చక్కగా పాలు పొంది నేను గణపరచుటకు సహాయం దయచేయండి. యేసయ్యా, మీ ఏమి ఉన్నావు నీ కృప. మా తండ్రి వయ్యా, మా దేవుడు వయ్యా, మా రక్షకుడు వయ్యా, మా విమోచకుడు వయ్యా, మా జీవమై, మా ఆధారం తండ్రి మీరు సమస్తమే మనం మీరు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఇంతవరకు శుద్ధీకరణ కోడికలు బాగా జరిగిస్తూ వచ్చారు. కృతజ్ఞతాస్తుతులయ్యా. ఇక ముందు కూడా సదాకాలం జరిగించి మీరు మేము పొందండి. అయ్యా, ఆదివారం సదాకాలం జరిగించి మేము పొందండి. సువార్త శుద్ధి కోడికలు సదాకాలం జరిగించి మీరు మేము పొందండి. పరిచయం అంతటిని బట్టి సదాకాలం జరిగించి మీరు మేము పొందండి ప్రభు. ఆయన దయతో పరిచయలు వచ్చే ప్రభు నీకు మేము చెల్లిస్తున్నాం తండ్రి. ఇచ్చిన 3 పరిచయం బట్టి స్తోత్రాలు, నున్న పరిచయం బట్టి స్తోత్రాలు, విజయ పరిచయం బట్టి స్తోత్రాలు, పిడుల పరిచయం బట్టి స్తోత్రాలు తండ్రి. ఇంకా ఇవ్వబోతున్న పరిచయం బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తల్లిగారు జీవమని తల్లిగారు వచ్చారు, తల్లికి మంచి శక్తి బలం దయచేయండి ప్రభు. అన్ని కుటుంబం కార్యం జరిగినట్లు సహాయం దయచేయండి. ఆరోగ్యంతో బట్టి మరొక మారు ప్రార్థిస్తున్నాను. తల్లికి మంచిగా శక్తి బలం తెచ్చండి, రాజసురక్షణ తెచ్చండి. ఇంకా సంఘ బిడ్డలు రాలేక చాలా మంది ఉన్నారు అయ్యా, వారందరూ కూడా నీ కృపను బట్టి రేపటి రోజున అందరూ కూడుకుని ఇంకా ఎక్కువగా నేను మయంపరుచుకుని కృప తెచ్చేయమని నీకు స్తుతి చెల్లిస్తూ, నీ ఘనం చెల్లిస్తూ, నీకు ప్రభావం చెల్లిస్తూ
మా ప్రాణం మధ్య మా ఆదరణ స్థలవస్తమైన మా కన్న తండ్రి యెహోవా దేవుడా, నా తండ్రి అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడా, మా చాడు దేవుడా, మా కన్న తండ్రి మధ్య మా ఆదరణ సర్వస్వము ఆ ప్రార్థనలు ఆలకించువాడా, ప్రార్థనలో మమ్మల్ని స్థిరపరిచి కట్టి వాక్యంతో ఉదయస్థానం చేయించి ఎత్తు మేంపోతున్నా మా ప్రాణప్రియుడా యేసయ్యా, నీకు మేము తారపిస్తూ మా యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా కన్న తండ్రి. ఆమేన్. యేసు రక్తమునికి ఇచ్చే రక్తమునికి ఇచ్చే ప్రవేశమునికి సంపూర్ణ విషయం కలుగును గాక. ఆమె తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకును ఈ భూమిపైన సకల పరిశుద్ధులకును సదాకాలం తోడి ఉండి ప్రభు నడిపించి మేము పొందును గాక. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.